అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. పూర్వము ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు, గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులు తనకు సరిరావని విర్రవీగుతూ ఉండేది. ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి, అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు, ఆ హంసల కంటే ఎత్తు ఎగరాలి, సరేనా అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసము తారతమ్య జ్ఞానము లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపకా నవ్వాయి. మానస సరోవరంలో ఉంటాము, మహాబలవంతులము. హంసలతో సరి అయిన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా అన్నాయి. 101 గతులలో పరిగెత్తడం చేతనవును. నాకు ఒక్కొక్క రకం గమనములో 100 యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాము, కావాలంటే పందెం కాద్దాము అంది కాకి. ఆ గతులు గమనాలు మాకు తెలియదు. మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాము. మేమంతా రావటం వృధా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది అన్నాయి మరాలాలు. అనటమే తడువు. ఒక హంస గుంపులో నుంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. 2 సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తుంది. హంసను దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కు మీద ముక్కు మోపడం, జుట్టు రేపుకొని తిరగడం, ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగిసిపడుతూ పరిగెత్తింది రాయంచ. కాకి ఇంక ఏమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. అయ్యో, నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలు, చెట్లు, లతలు ఏవీ లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి. అది చూసి, హంస, నీకు చాలా గమనాలు వచ్చునన్నావే, గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు, ఒక్కటి చూపవేం వాయసరాజమా అంది. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎంగిళ్ళు తిని గర్వంతో కన్ను మిన్ను గానక నాకెదురూ లేరని, ఎంతటి బలవంతులనైనా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్థ్యమేమిటో నాకిప్పుడు తెలిసింది. నా యందు దయచూపి నన్ను రక్షించు అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్లలో మునిగిపోతూ కావు కావుమని దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడింది హంస. తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది. ఇంకెప్పుడూ గొప్పలు పోకు అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస. కాకి లెంపలేసుకుంది. నీతి, గర్వం ఎప్పటికీ పనికిరాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ. ఒక అడవిలో మదోత్కటమనే బలమైన సింహము నివసిస్తూ ఉండేది. అది చాలా పొగరుబోతు, ఎంతో పౌరుషం కలది. తన పంతం నెగ్గాలనే పట్టుదల గల ఒక క్రూరమైన జంతువు. ఆ అడవిలో అది ఆడింది ఆట
పాడింది పాట. దాన్ని ఎదురించే బలము ఏ మృగానికి లేదు కాబట్టి అది తనకంటే బలంగలవారు లేరని గర్వముతో ప్రతి జంతువును భయపెడుతూ తన కంటికి కనిపించిన జంతువులల్లా చంపడం మొదలుపెట్టింది. సింహం కనబడిందంటే చాలు ఆ అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకొని భయముతో పారిపోయేవి. ఒకనాడు జంతువులన్నీ కలిసి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఒక తీర్మానం చేశాయి. రోజుకొకరు చొప్పున వంతు వేసుకొని సింహానికి ఆహారముగా వెళ్ళుదామని నిర్ణయించుకున్నాయి. మృగరాజుగారు దయతో తమ ప్రార్థనను అంగీకరించి తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నిటినీ చంపివేయకూడదని ఆ తీర్మానము అవన్నీ కూడబలుక్కొని కలిసికట్టుగా వెళ్ళి ఆ సంగతిని సింహానికి తెలియజేశాయి. రోజు ఇలా అవసరమున్నా లేకున్నా కనబడ్డ జంతువులన్నిటినీ చంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి. తర్వాత ఆకలితో నేను అవస్థపడవలసి వస్తుంది అని మనసులో అనుకొని అందుకు అంగీకరించింది సింహము. వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని మృగాల మొర ఆలకించి సరే అన్నది సింహము. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి మీలో ఒకరు నాకు ఆహారముగా నా ముందు నిలబడాలి. ఆలస్యం చేసినా మతిమరుపు చూపించినా మీ అంతు చూస్తాను. మాటంటే మాట, గుర్తుంచుకోండి అని గద్దించింది. ఆ రోజు నుండి మృగాలు మాట ప్రకారం వంతుల వారీగా రోజుకొకరు చొప్పున సింహానికి సకాలంలో ఆహారముగా వెళుతున్నాయి. సింహము వేట మానేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది, చక్కగా ఆలోచించగలదు. ఆనాడు ఎలాగైనా ఆపద నుండి బయటపడాలని ఒక ఉపాయమును ఆలోచించింది. అన్ని జంతువుల మాదిరిగా కాకుండా కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పటికే వేళ దాటిపోతున్నప్పటికీ ఆహారముగా ఏ జంతువు రాకపోయేసరికి సింహం మండిపడుతూ ఉంది. దానికి తోడు ఆకలి బాధ ఎక్కువయ్యింది. సింహం కోపంతో గర్జిస్తుండగా కుందేలు మెల్లమెల్లగా దాని వద్దకు చేరింది. సింహం దానిని చూచి, ఓరి నీవా, నీకెంత పొగరురా, ఎందుకింత ఆలస్యం చేశావు అని పెద్దగా గద్దించింది. కుందేలు గజగజా వణుకుతూ, మహారాజా, నేను మామూలు సమయానికే బయలుదేరి గబగబా పరిగెత్తి వస్తున్నాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. తానే అడవి అంతటికీ రాజునని, తన మాటకు ఎదురు చెప్పేవాళ్ళు లేరని, నన్ను తనకు ఆహారం అవమని అడుగు ముందుకు వేయనీయక అడ్డం తగిలి నన్ను ఆపేసింది. నేను అతి కష్టం మీద దానిని ఒప్పించి మా మహారాజును నీ వద్దకు తీసుకొని వస్తా అని చెప్పి ప్రమాణం చేసి తమ వద్దకు పరిగెత్తుకు వచ్చాను. పొగరుతో కన్ను మిన్ను కానరాక తమను నిందించిన ఆ సింహానికి తగిన బుద్ధి చెప్పండి. పాపం, తమరు ఎంతో ఆకలిగా ఉన్నారు, ముందు నన్ను ఆరగించండి అన్నది కుందేలు. సింహం గట్టిగా గర్జించి కనులెగరేసి, ఆ పొగరుబోతు ఎక్కడుందో చూపించు, ముందు నిన్ను నిందిస్తూ నిన్నడ్డగించిన ఆ పిరికి పందికి తగిన శాస్తి చేస్తేనే గాని నేను ఆహారం ముట్టను. నిన్ను భక్షిస్తే వాణ్ణి నాకెవరు చూపిస్తారు? పద, ముందు వాని దగ్గరికి వెళ్దాము అని అన్నది. సింహాన్ని కుందేలు ఒక పాడుబడిన బావి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. మహారాజా, నన్ను అడ్డగించి మిమ్ములను నానా మాటలు అన్న సింహము ఈ నూతిలోనే దాగి ఉంది, వెళ్ళి చంపండి అన్నది. కుందేలు మాటలు విన్న సింహము కోపంతో మరొక మారు గర్జించింది. నూతిగట్టు మీదికెక్కి అందులోకి తొంగి చూసింది. నీటిలో దాని నీడ కనబడింది. అది తన విరోధి అని భావించి పంజా ఎత్తి గర్జిస్తూ బావిలోకి దుంకింది. కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ జరిగిన విషయమంతా చెప్పింది.
మృగాలన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. శత్రువు మరణించడం వలన ఆనాటి నుండి జంతువులన్నీ హాయిగా కాలము గడిపాయి. కాబట్టి బుద్ధిబలం గలవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. అలాంటి బుద్ధిబలాన్ని ఉపయోగించి కుందేలు అన్ని జంతువులను సింహం బారి నుండి రక్షించినది. ఆ కుందేలు సంతోషముతో అడవిలో పరుగులు పెట్టినది. కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు.